ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య 70వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఒంటిమిట్టలోని ఆయన సమాధి వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ బ్రహ్మయ్య అంటూ నినాదాలు చేశారు. పసుపులేటి బ్రహ్మయ్య ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి విశేష సేవలు చేశారని టీడీపీ సీనియర్ నాయకులు గుర్తు చేశారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేసి వారి అభిమానాన్ని చిరుగొన్నారని చెప్పారు. పసుపులేటి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి తోడ్పాటు అందించారని తెలిపారు. మరి 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో ఉత్తమ జన్మభూమి అవార్డు గ్రహీతగా రాజంపేట నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గ విధంగా చేసినటువంటి మహానుభావుడు, కారణజన్ముడు పసుపులేటి బ్రహ్మయ్య ఈ రాజంపేట నియోజకవర్గ ప్రజల హృదయాల్లో ఎప్పుడు నిలిచిపోతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకు స్వర్గ ప్రాప్తిని ప్రసాదించాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జోహార్ పసుపులేటి బ్రహ్మయ్య.